హాయ్ అండి, వెల్కమ్ టు పల్లెటూరి అమ్మ చేతి రుచులు. నేను ఈరోజు గంగవల్లి కూర చట్నీ చూపిస్తాను, చూడండి. ఫస్ట్ స్టవ్ ముట్టించుకొని కడాయి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, నువ్వులు, పచ్చిమిర్చి వేసుకొని వేయించాలి. వెల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇది చాలా హెల్దీ రెసిపీ అండి. మేము కొంచెం స్పైసీగా తింటాము, కొంచెం మిరపకాయలు ఎక్కువ వేసుకున్నాను. మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోండి. ఈ గంగవల్లి కూర చాలా చలువ చేస్తుంది. సాల్ట్ వేసిన తర్వాత ఇది వేగాయి. ఇది పక్కన పెట్టి మళ్ళీ ఒక వేరే కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక గంగవల్లి కూర వేసుకోవాలి. అందులోనే కొత్తిమీర వేసుకొని మంచిగా ఆకు పచ్చివాసన పోయే వరకు వేయించాలి. కొంచెము మగ్గియాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ నీరంతా ఇంకే వరకు కలుపుతూ ఉండాలి. ఆకు పచ్చివాసన అంతా పోయింది, మంచిగా గోలింది. స్టవ్ ఆపేసుకొని చల్లారాక గ్రైండర్లో వేసుకోవాలి. చల్లారింది, ఇప్పుడు గ్రైండర్లో వేస్తున్నాను. కొంచెం పసుపు వేసుకొని ఇది గ్రైండ్ చేశాక మళ్ళీ కొంచెం నానబెట్టిన చింతపండు వేసుకోవాలి. ఇది మెత్తగా గ్రైండ్ అయింది. ఇప్పుడు 10 నిమిషాలు నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలి. ఇలా కొంచెం తక్కువనే పడుతుంది చింతపండు. కొన్ని చింతపండు వాటర్ వేసుకోవాలి. చింతపండు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టాలి. ఇది మెత్తగా అయింది. మెత్తగా అయిన తర్వాత మనం ముందుగా గోలిచి పెట్టుకున్న ఆకు వేసుకోవాలి. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ స్టవ్ ముట్టించుకొని కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వేగాక మనము మెత్తగా గ్రైండ్ చేసుకున్న గంగవల్లి కూర చట్నీ వేసుకోవాలి. స్టవ్ ఆపేసి ఇందులో ఉల్లిపాయలు కలుపుకోవాలి. మేము ప్రతి దాంట్లోకి ఉల్లిపాయలు వేస్తాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఉల్లిపాయలు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. గంగవల్లి కూర చట్నీ రెడీ అయింది. మంచి హెల్దీ రెసిపీ. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.